ధీమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. ఓపీ కౌంటర్లు అదనంగా ఏర్పాటు చేయండి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి. యుద్ధోన్మాదం నశించాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. గ్యాస్ కొరత తీర్చాలి. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ పీపీఎస్ఎస్ ఆందోళన. ప్రజా సమస్యలను గాలి కొదులుతున్న పాలకులు. మాజీ మంత్రి చింతమోహన్ హాట్ కామెంట్స్. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొదుపు సంఘాల రుణమేళ కార్యక్రమంలో పాల్గొన్న కేడీసీసీబీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి. బ్రేక్వాల్ ఫ్లెక్సెస్ ఇంజురీ సర్జరీపై అవగాహన సదస్సును నిర్వహించిన యశోద హాస్పిటల్. ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వేగవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి వైద్యాధికారులను ఆదేశించారు. ఆదోనిలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ, ఆర్థో, సర్జికల్, ఫార్మసీ, మేల్, ఫీమేల్ మెడికల్ వార్డు, టెలిరేడియాలజీ, ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహబూబ్ బి అనే పేషెంట్ తో మాట్లాడుతూ డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారా, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. పేషెంట్ మాట్లాడుతూ బయట ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ చాలా బాగా అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, చాలా బాగా ఉందని తెలిపారు. ఇతర పేషెంట్లతో కూడా కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు. ఆర్థో, సర్జికల్, ఓపీ విభాగంలో పర్యటించి కేసుల నమోదు గురించి పరిశీలించారు. పేషెంట్ వివరాలను మాన్యువల్ గా ఎంట్రీ చేయడంతో పాటు వారు తీసుకుంటున్న చికిత్స సంబంధిత వివరాలను అన్నింటినీ నెక్స్ట్ జెన్ పోర్టల్లో తప్పకుండా అప్లోడ్ చేయాలని కలెక్టర్ జనరల్ సర్జన్ ఆదేశించారు. ఫార్మసీ స్టోర్ ను పరిశీలిస్తూ మందులు అందుబాటులో ఉన్నాయా, త్వరలో గడువు ముగియనున్న మందులు ఏవి ఉన్నాయని ముందుగానే వెరిఫై చేసుకోవాలన్నారు. మందుల కొరత చోటు చేసుకోకుండా ముందుగానే స్టాక్ ను అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రతిరోజు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు దాదాపు 700 మందికి పైగా వస్తున్న నేపథ్యంలో ఓపీ కౌంటర్లు అదనంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో ఆదోని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, ఆదోని జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగరాజు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఏవో సింధు సుబ్రహ్మణ్యం, డీసీహెచ్ఎస్ జఫ్రుల్లా, ఆదోని తహసీల్దార్ శేషాఫణి తదితరులు పాల్గొన్నారు. ఆదోని జీజీహెచ్ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ ఓపీ ఎక్కువ ఉంది. అంటే రోజుకి 600 నుంచి 700 మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. తర్వాత స్టాఫ్ కొంచెం అంటే మనకి డాక్టర్స్ కొరత ఉంది, ఒక 65 మంది. అలాగే స్టాఫ్ నర్సెస్ కూడా కొంత కొరత ఉంది, పారామెడికల్ స్టాఫ్ కూడా. సో దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అని చెప్పి ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. అదర్వైజ్ మిగతా అన్ని కూడా ఇక్కడ బాగున్నాయండి. శానిటేషన్ కూడా పబ్లిక్తో మాట్లాడడం జరిగింది. వార్డ్స్లో పేషెంట్స్ అందరూ కూడా దే ఆర్ సాటిస్ఫైడ్. డాక్టర్స్ కూడా మాకు 3 సార్లు వస్తున్నారు, మందులు కూడా కరెక్ట్గానే ఇస్తున్నారు అని చెప్పారు. అండ్ భోజనం కూడా బాగానే ఉందని చెప్పారు. సో టాయిలెట్స్ ఒక్కటి కొన్ని రిపేర్స్ ఉన్నాయి, టాయిలెట్స్ అయితే కొంచెం బాగాలేవు. సో కంపల్సరీగా రిపేర్స్కి ఎంత అమౌంట్ అవుతుంది, ఇప్పుడు ఏపీఎంఎస్ఐడిసి స్టాఫ్ని కూడా తీసుకొని వచ్చాము కాబట్టి ఒకసారి ఎస్టిమేట్స్ ఇస్తే ఎలా మనం ఆ ఫండ్స్ తెచ్చుకోవచ్చు, ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అనేది ఒకసారి చూస్తాం. ముఖ్యంగా ఏంటంటే కొంచెం స్టాఫ్ కొరత ఒకటి, టాయిలెట్స్ ఒకటి ఇబ్బంది. చిరు వ్యాపారాలు, హాస్టళ్లు మూతపడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పీపీఎస్ఎస్ నాయకులు తెలియజేశారు. యుద్ధోన్మాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, వంట గ్యాస్ కొరత పరిష్కరించి పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంత్యాల రఘుబాబు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరికినేని పుల్లారెడ్డి, ఎస్ ఉజైర్ అహ్మద్, ఎం వెంకటేశ్వర్లు కోరారు. ఈ రోజు ఉదయం పలు సంఘాలతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో ప్రదర్శన నిర్వహించి అనంతరం అంబేద్కర్ కొడలిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం వల్ల ప్రపంచ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారన్నారు. యుద్ధం వల్ల అనేక దేశాల్లో కాలుష్యం పెరిగి పిల్లలు, వృద్ధులు అనారోగ్యాలకు గురవుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధకరమన్నారు. యుద్ధం ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడి ప్రైవేట్ హాస్టల్లో, చిన్న హోటళ్లు, చిరు వ్యాపారాలు మూతపడుతున్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కె రామకృష్ణ, ఎంఏ సర్దార్, టి పురుషోత్తం రెడ్డి, చిత్తారి వెంకటవర్మ, ఎండి యోనస్, ఎస్ రమణగౌడ్, ఎస్ అన్వర్ భాష, కె శ్రీనివాసులు, బి రాజు, ఎం నారాయణ, వై రామశ్రేణులు పాల్గొన్నారు.
నశించాలి యుద్ధోన్మాదం, నశించాలి యుద్ధోన్మాదం, పరిష్కరించాలి గ్యాస్ కొరతలు, పరిష్కరించాలి వంట గ్యాస్ కొరతలు. యుద్ధోన్మాదం నశించాలి, యుద్ధోన్మాదం నశించాలి, యుద్ధోన్మాదం. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. పట్టణ పౌర సంక్షేమ సంఘం, పట్టణ పౌర సంక్షేమ సంఘం, పట్టణ పౌర సంక్షేమ సంఘం. పట్టణ పౌర సంక్షేమ సంఘం చేపట్టిన యుద్ధోన్మాద వ్యతిరేక కార్యక్రమానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంలో ఎక్కడ యుద్ధం జరిగినా మన గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఇవన్నీ కూడా రేట్లు పెరగడంతో పాటు తిండి గింజలు కూడా దొరకని పరిస్థితులు చాలా ఇంతకుముందు చూసాము. కాబట్టి యుద్ధం ఎక్కడ జరిగినా వ్యతిరేకిద్దాము, అలాగే ప్రపంచ శాంతిని కూడా కోరుకోవాలని నేను చెబుతూ ముగిస్తున్నాను. నగరంలో యుద్ధం వలన మాకు గ్యాస్ కొరత ఎక్కువైపోయింది. హాస్టళ్ళకి మేము ఫుడ్ పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు బుక్ చేస్తుంటే నెలన్నర పడుతుంది కనుక హాస్టల్ పిల్లలు కూడా కాల్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక వెంటనే గ్యాస్ మాకు సప్లై చేయాల్సిందిగా. ఈ యుద్ధం వలన మా చిరు వ్యాపారస్తులకు చాలా ప్రభావం ఉంది. యుద్ధ ప్రభావం, మా గ్యాస్ దొరకడం లేదు, హోటల్స్ అన్ని బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. మా కుటుంబాలన్నీ చేస్తున్నాయి. దయచేసి సమస్య తొందరగా పరిష్కరించాలని యుద్ధం వలన మనకు వచ్చే గ్యాస్ సమస్యలు తొందరగా గవర్నమెంట్ పరిష్కరించాలి. మనకు అందరికీ గ్యాస్ తొందరగా చిక్కేటట్టు ప్రయత్నించాలి. యుద్ధం వద్దు, శాంతి కావాలి, ఉన్మాదం నశించాలని చెప్పి ఈరోజు నిరసన తెలియజేశాం. మేము రాష్ట్ర యుద్ధం ఎక్కడో జరుగుతుంది అనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే మన భారతీయులు అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. అట్లాగే భారతదేశంలో కూడా గ్యాస్ దొరకడం లేదు. 10 రోజులు 15 రోజులు అయితే కూడా గ్యాస్ సప్లై చేయడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధం వ్యతిరేకించాలి, శాంతిని కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. అమెరికా, ఇజ్రాయెల్ అనవసరంగా యుద్ధం అని చెప్పకుండా యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధాన్ని ప్రకటించడం వల్ల అనవసరమైన ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాల మీద కూడా బాంబులు పడుతున్నాయి. అమెరికా స్థావరాలని చెప్పేసి ఇరాన్ కూడా వాటి మీద బాంబులు వేయడం వల్ల అక్కడ ఉన్న చమురు ఉత్పత్తి సంస్థలన్నీ ధ్వంసం అయిపోతున్నాయి. ఆ ఉత్పత్తి లేకపోతే మనకు అక్కడ నుంచి గ్యాస్ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికే హార్మోజ్ నది బంద్ చేశారు. ఆ రూట్ నుంచి వచ్చేటువంటి బాంబులు వేస్తున్నారు. అవన్నీ ఏర్పడితే కట్టెలతో వంట చేయమంటున్నారు. ఆ కట్టెలతో వస్తాయి. ఆ చెట్టను నరకడం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. అది యుద్ధం వల్ల ఇన్ని రకాలుగా ప్రజలకు అనర్థాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మేము పట్టణ పౌర సంక్షేమం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. యుద్ధం వలన మన భారతదేశానికి చాలా నష్టమైపోతున్నాము. ఏ రకంగా గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, వంట సరుకులు కానీ అన్నీ పెరిగిపోతున్నాయి. యుద్ధము ఆపాలా, శాంతిగా ఉండాలి అందరూ. ఈ యుద్ధం జరిగే హాస్టల్ కూడా బంద్ అయిపోతున్నాయి. గ్యాస్ కొరత చాలా పెరిగిపోయింది. యుద్ధం వలన చాలా నష్టాలు జరిగిపోతున్నాయి. హెల్త్ ప్రకారంగా రేడియేషన్స్ వచ్చి చిన్నపిల్లలకు, పెద్దలకి, ముసలోళ్ళకి అందరికి చాలా హెల్త్ ప్రాబ్లం అవుతుంది. దీంతో ఆలోచన జరుపుకుంటూ ఉండాలా. యుద్ధం వద్దు. మన కర్నూలులోని ప్రైవేటు హోటల్లో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతమోహన్ హాట్ కామెంట్స్ చేశారు. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు పరిహారం ₹1 కోటి ఇవ్వాలన్నారు. గ్యాస్, పెట్రోల్ సమస్యలు మొదలవుతున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. న్యూడ్ ఫైల్స్ వల్లే నేటి యుద్ధం వచ్చిందన్నారు. 1991లో కూడా టెహ్రాన్లో యుద్ధం జరిగిందని, అప్పట్లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ యుద్ధం ఆపాడన్నారు. క్రిస్టియన్లుగా ఉన్న ఎస్సీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను ఖండిస్తున్నా అన్నారు. 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఎస్సీ క్రైస్తవుడికి ఎస్సీ స్టేటస్ ఇప్పిస్తానన్నారు. కర్నూలు జిల్లాలో చిన్న అభివృద్ధి కూడా జరగలేదన్నారు. 2 ఏళ్ల టీడీపీ ప్రభుత్వంలో హైకోర్టు కాదు కదా, కర్నూలుకు చిన్న స్ట్రూల్ కూడా రాలేదన్నారు. ఎక్కువగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పరిపాలనలో జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం.
దీన్ని నేను ఖండిస్తూ ఆ మృతులకు కనీసం ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. యుద్ధం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లో ఈరోజు బాధతో ఉన్నారు అందరూ. గ్యాస్ రేపటి దాకా ఉంటుందా వస్తుందా అని. పెట్రోల్ అనేది ఆటో రిక్షాలో దొరుకుతుందా లేకపోతే మోటార్ బైక్ దొరుకుతుందా అన్న భయం ఆందోళన అందరిలో తయారైంది. ఎందుకు వచ్చింది ఈ యుద్ధం? ఆయిల్ కొరకు వచ్చిందా? ఆయిల్ కొరకు వస్తే ఆయిల్ ట్యాంకర్లు ఎందుకు గాలి చేస్తారు? రిఫైనరీస్ ఎందుకు గాలి చేస్తారు? వాస్తవానికి వస్తే ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ అనేవాడు ఒక సెక్స్ బ్రోకర్. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాధినేతలు 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రపంచ అధినేతలకు రష్యాలో ఉన్నటువంటి నిరుపేద పాపలు 20-30 సంవత్సరాల బిడ్డలను అందించేటువంటి ఎప్స్టీన్. ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు బిల్ గేట్స్, నేను దేశాధినేతల పేర్లు చెప్పటం లేదు, ఆ ఫైళ్లలో ఉంది, నగ్న సత్యం దాగి ఉంది, న్యూడ్ ఫైల్స్ ఉన్నాయి అక్కడ. ఇది సమస్యకు ఈరోజు కారణం. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసేదాని కొరగా యుద్ధాన్ని ప్రకటించారు. మరి యుద్ధం ప్రకటించకపోతే వీళ్ళ బ్రతుకులు బస్ స్టాండ్ అయిండేది ఈ పాటికి. ఆ న్యూడ్ ఫైల్స్ వస్తుందన్న భయము ఆందోళన ప్రపంచ అధినేతలు 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల అధినేతల్లో దాగి ఉంది రహస్యం. ఇది వాస్తవం. యుద్ధం వచ్చినప్పుడు నేను గుర్తు చేయక తప్పదు. 1991 ఫిబ్రవరిలో గల్ఫ్ యుద్ధం వచ్చింది. ఇరాక్ కువైట్ యుద్ధం వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి సమస్య గ్యాస్ సమస్య వచ్చింది, పెట్రోల్ సమస్య వచ్చింది. ఆ రోజు మాజీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ నాయన పరిగెత్తుకొని వెళ్ళాడు ఢిల్లీ నుంచి. ఢిల్లీలో కూర్చోలేదు నరేంద్ర మోడీ లాగా. పరిగెత్తుకొని వెళ్ళి మాస్కోకి వెళ్ళాడు. రష్యా అధినేత గార్బచేవ్ను కలిశాడు. గార్బచేవ్తో మాట్లాడి ఈ యుద్ధాన్ని మనం ఆపాలి అని చెప్పి బ్రతిమలాడి వచ్చాడు. అంతటితో ఆగలేదు ఆయన. ప్రమాదం యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్ళాడు, టెహ్రాన్కి. ఫిబ్రవరి 24, 1991 మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ టెహ్రాన్, ఈరోజు బాంబులు పడుతున్నాయి, మిస్సైల్ పడుతున్న స్థలానికి వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి అధినేతలందరితో మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ అధినేత ఆ రోజు రాజీవ్ గాంధీ, మరి సద్దాం హుస్సేన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన 4 రోజులు అక్కడ కూర్చొని మరి యుద్ధాన్ని 28 ఫిబ్రవరి 1991లో ఆపిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఇండియాకి దుబాయ్ ద్వారా. విమానం కూడా లేదు ఆయనకి, ఎవరో ఇచ్చిన విమానంలో. మరి యుద్ధాన్ని ఆపినటువంటి ఘనత రాజీవ్ గాంధీకే దక్కింది. నాయకులంటే ఇలా ఉండాలి. ఇది నాయకత్వం అంటే. ఇది యుద్ధంలో ఈయన ఇక్కడ కూర్చొని ఏంది ఇక్కడ మాటలు చేసేది, ఫోన్లు చేసేది. ఇది నరేంద్ర మోడీకి, రాజీవ్ గాంధీకి, కాంగ్రెస్ నాయకులకున్న తేడా. మరి కర్నూలు మండలంలోని 10 పొదుపు సంఘాల సభ్యులకు మొత్తం 1,07,00,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వలంబనకు ఇటువంటి రుణాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే మిగతా పొదుపు సంఘాల వారికి కూడా త్వరలోనే రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పొదుపు సంఘాల సభ్యులు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని, కుటుంబాల అభ్యున్నతికి తోడ్పడాలని సూచించారు. మహిళల సాధికారతే సమాజ ప్రగతికి మూలాధారమని పేర్కొన్నారు.
రుణాలు అందుకున్న పొదుపు సంఘాల మహిళలు బ్యాంక్ చైర్మన్ కి ప్రభుత్వానికి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. కొంత విలువల కొరకు పాటుపడాలన్న మనస్తత్వంతో ఉండి చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చాను. నాకు అవసరం లేనిది నా స్వప్రయోజనాల కొరకు కాకుండా, ఎందుకంటే పబ్లిక్ మీటింగ్ కాదు, మా పక్క గ్రామం కాబట్టి దిల్సింగపురం మహిళలు అయితేనేమి, ఇక్కడ 10 సంఘాల గ్రూపులో వచ్చినటువంటి మహిళలకు మొట్టమొదటిసారిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పిడి రమణారెడ్డి గారు, అదేవిధంగా సిఇఓ శివలీల గారు, జిఎం రామగారెడ్డి గారు, బ్రాంచ్ మేనేజర్ శిరీష గారు, అదేవిధంగా ఏపీఎం శ్రీనివాసులు గారు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి వాళ్ళ కుటుంబం, వాళ్ళ తండ్రి గారి నుంచి తెలిసినటువంటి అబ్బాయి. మహిళా గ్రూపులను అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఏదో లబ్ధి పొందాలని మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఏపీఎం. 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో ఏపీఎంలకు ఏదో జీతం తీసుకుంటూ పోతా ఉన్నాం. ఆ జీతం తీసుకుంటున్నామో ఆ గ్రూపులను వాళ్లకు ఎటైతే బెనిఫిట్ వస్తుందని ఆలోచన చేయడం లేదు. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఐఏఎస్ అధికారి ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పటి నుంచి పాపం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోయి ఈ మహిళలకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని మహిళా గ్రూపులో స్థాపించినటువంటి సంగతి కూడా మీరందరూ బాగా గుర్తుంచుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏం లబ్ధి చేస్తుందనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏమంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏదో చేశారు, బటన్ నొక్కారు అనేది ఇంపార్టెంట్ కాదు. బటన్ నొక్కినా వచ్చే అమౌంట్ అదే, బటన్ నొక్కకపోయినా పెన్షన్లు మీరు ఎంతమంది తీసుకుంటున్నారు, ప్రతి నెల 1వ తేదీ మీకు పెన్షన్లు ఇంటికి వస్తున్నాయా లేదా అనేది కూడా ఆలోచించుకున్నాను. ఏదో గాలి కబుర్లు, యూట్యూబ్లు, అవి ఇవి ఫోన్లు, పేపర్లో రాసే అబద్ధ ప్రచారాలను నమ్మదండి. మన చేతికి డబ్బు వస్తుందా, రేషన్ బియ్యం వస్తుందా, లేకపోతే ప్రతి ఒక్కరికి విద్యా దీవెన కింద మీరు అంత మహిళలు ఉన్నారు, విద్యా దీవెన కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఆ డబ్బు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నాడా లేదా అని కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని రైతాంగానికి ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు కూడా ఏ హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ హామీని కూడా నిలబెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మీరు ఆలోచించండి. ఈరోజు మహిళలకు రిజర్వేషన్ కేంద్రం కల్పిస్తూ ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరే ఇంటి పని కాదు, వంట పనే కాదు, రాజకీయాల్లో కూడా శాసన సభలైతేనే చట్టాల్లో కూడా అధిక శాతం మీరు మహిళలే ఉండే పరిస్థితి తీసుకురావడం ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఉంది. రేపో ఎల్లుండో పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెడుతున్నటువంటి సంగతి మీకు బాగా తెలుసు. ఇక్కడ వచ్చినటువంటి ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, రేపు ఎంపీలు కావచ్చు, మనిషి శాశ్వతంగా మాత్రం ఎవరు ఏ విశ్వవర్ధన్ రెడ్డి ఉండరు, ఎవరు ఉండరు. కానీ ఒక చట్టం చేసినప్పుడు పలాని సందర్భంలో చేశారు, ఇందుకు మహిళలకు అవకాశం వచ్చిందని చెప్పి ఉండాలనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మొట్టమొదటి నుంచి కూడా సానుకూలంగా కేంద్రంలో ఉంటే చివరికి కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి చూస్తుంటారు, మీరు కూడా టీవీలో చూస్తుంటారు, పెడతారు. కాబట్టి మీరు కర్నూలులోని సస్య హోటల్లో యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రేక్వాల్ ఫ్లెక్సెస్ ఇంజురీ సర్జరీపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రసాద్ మాట్లాడారు. బ్రేక్వాల్ ఫ్లెక్సెస్ ఇంజురీ అంటే చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బతినడం. ఈ బ్రేక్వాల్ ఫ్లెక్సెస్ ఇంజురీలో చేతి నరాలు దెబ్బతినడానికి రకరకాల కారణాలు ఉంటాయని, అందులో ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ల వలన ఈ ఇంజురీ అవ్వడం చాలా సాధారణంగా అన్నారు. ముఖ్యంగా ఈ నరాల ఇంజురీ టీనేజ్ ఇండివిజువల్స్ లో ఎక్కువగా చూస్తుంటామన్నారు. ముఖ్యంగా 2 వీలర్ బైక్ రైడింగ్ లో ఈ విధమైనటువంటి సర్వంజరీ ఎక్కువగా చూస్తుంటామన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రకాష్, ప్లాస్టిక్ సర్జన్, కన్సల్టెంట్.
నాకు తెలిసి యాక్సిడెంట్స్ కూడా ఎలాగా అంటే 2-వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 2-వీలర్ బైక్ రైడింగ్ చేసే వాళ్ళలో, అందులో కూడా టీనేజ్ ఇండివిజువల్స్ 20s, 30s, 40sలో ఉండేవాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు ఉండే ఇప్పుడు సోషల్ ఎకనామిక్ ట్రాఫిక్ జామ్కి ఈ ఇంజురీస్ అనేటివి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఇది చూస్తే కనుక ఇలా వస్తుంటాయి అన్నమాట ఈ నర్వ్స్. ఓకే, సో అలా ఇంజురీస్ ఉంటాయి. కానీ ఈ నర్వ్ ఇంజురీస్ అనేది 5 రకాలుగా ఉంటాయి. టైప్ 1 నుంచి టైప్ 5 వరకు అనమాట. టైప్ 1, టైప్ 2 ఇంజరీస్ స్వతహాగా ఇంప్రూవ్ అయిపోతాయి. కానీ టైప్ 3, టైప్ 4, టైప్ 5 ఇంజరీస్ స్వతహాగా ఇంప్రూవ్ అవ్వవు. వాటికి సర్జరీ చేసి ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఈ పర్టిక్యులర్ బ్రేకిల్ ప్లెక్సెస్ ఇంజురీస్ మేనేజ్మెంట్ అనేది అందరూ డాక్టర్లు ఎక్కువగా చేయలేరు. అందరూ దీన్ని వెంచర్ చేయలేరు. కొంతమంది ట్రైన్డ్ సర్జన్స్ మాత్రమే దీన్ని చేస్తుంటారు. అందులో ఆర్థోపెడిషన్స్, న్యూరోసర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్ ఉండవచ్చు. అందులో కూడా వాళ్ళు దేంట్లో పర్టికులర్ డిసీజెస్ని మేనేజ్ చేసి దానికి ట్రైన్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. అది చాలా వరకు ఈవెన్ డాక్టర్ పెటర్నిటీలో కూడా ఈ సర్జరీస్ ఎవరు చేస్తారు అన్న అవగాహన లేకపోవడం వల్ల పేషెంట్స్ కరెక్ట్ డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం డిలే అవ్వడం వల్ల వాళ్ళ రికవరీ అనేది లేట్ అయిపోతుంది, రికవరీ అనేది లేకుండా పోతుంది. సో మన ముఖ్య ఉద్దేశము ఎవరు చేస్తుంటారు, ఏ టైంలో మనం వాటిని అడ్రస్ చేయాలి, వాటి రికవరీ ఎలా ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం. సో చేతికి మామూలుగా 5 నరాలు సరఫరా చేస్తుంటాయి. C1 to T1 అనేసి, C5 to T1. సో ఆ నరాలు చేతికి సరఫరా చేస్తుంటాయి. అందులో షోల్డర్కి, ఎల్బోకి, హ్యాండ్కి అన్నీ కలిపి నరాలు ఉంటుంటాయి. సర్జరీకి ముందు సర్జరీ తర్వాత కనుక ఫోటోగ్రాఫ్ మీరు చూస్తుంటే పేషెంట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నార్మల్గా ఉంది, ఎల్బో ముడుచుకుంటున్నాడు, చెయ్యి పైకెత్తుతున్నాడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ అలాగే ఉంది, అంటే ఎల్బో ముడుచుకున్నప్పుడు చెయ్యి పైకెత్తినప్పుడు రైట్ హ్యాండ్ మాత్రం అలాగే ఉంది. అది సర్జరీకి ముందు. సర్జరీ తర్వాత చూస్తే కనుక రెండు కూడా. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. జగన్ పాలనలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రాలేదన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు చంద్రబాబు నాయుడు కృషి చేశారని, మహిళలకు అన్నింటిలో అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని, మహిళలు చిన్నారులపై అఘాయిత్యం చేయాలంటేనే భయంతో చేస్తున్నారన్నారు. అనకాపల్లిలో ప్రపంచం గర్వించదగ్గ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా ఈరోజు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అకౌంటిక దీక్షతో ఎంతో మంది, లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో పర్యటనలు చేస్తూ, ఎన్నో సమ్మిట్లు పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు ఆకర్షిస్తూ పెద్ద పెద్ద లీడర్లను కలుస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలు మెరుగ్గా పొందాలని చెప్పేసి నేను దేశ విదేశాలు తిరుగుతూ కూడా ఎన్నో పెట్టుబడులు తీసుకురావడం జరుగుతుంది. అలానే మన కర్నూలు జిల్లాలో కూడా అనేక కంపెనీలు, అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ నుంచి దగ్గర చూస్తుంటే దాదాపుగా ప్రతి అక్షరానికి ఒక కంపెనీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. డీసెంట్రలైజేషన్ పద్ధతిలో భాగంగా రాష్ట్రంలో ప్రతి నలుమూలల, ఇక్కడ ఉత్తరాంధ్ర కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ప్రాంత వ్యత్యాసం లేకుండా కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు కూడా భరోసా కల్పించేయడం కూడా అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా మా సోదరులు DCMS చైర్మన్ నాగేశ్వర యాదవ్ గారు, రెడ్డి గారు, లక్ష్మీనారాయణ
అదేవిధంగా రాజు అన్నకి మరియు నాగేంద్ర అన్నకి, మా కార్పొరేషన్ డైరెక్టర్ జేమ్స్ గారికి, కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా మహేష్ అన్న గారికి, రామ్ గారికి, మరియు నా వెనకాల కూర్చున్నటువంటి నా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక అందరూ అన్ని పాయింట్లు మాట్లాడారు. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ రోజు నుంచి కేవలం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు దేశం గర్వించదగ్గ రాష్ట్రంలో ఒక మణి హారం మన రాష్ట్రానికి రావడం, అది అనకాపల్లి జిల్లాలో ఈ భారీ పెట్టుబడులు రావడం అనేది ఆషామాషిగా కాదు. దీనికి ఎంతో కష్టపడి ఉంటే తప్ప, ఎందుకంటే మనం చూసాం పోయినసారి గవర్నమెంట్ లోన ఎన్నో పరిశ్రమల్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి తరిమి కొట్టడం జరిగింది. కానీ ఆ భయాందోళనలు ఇప్పటికీ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి పెద్దల్లో ఇప్పటికీ ఉంది. ఒకవేళ వచ్చి మేము పెట్టుబడులు పెడితే నెక్స్ట్ గవర్నమెంట్ మారినప్పుడు మా పరిస్థితి ఏంటి అనే ఒక భయాందోళన కూడా వాళ్ళల్లో ఉంది. కానీ ఆ భయాందోళన అన్ని కూడా తొలగించి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఇటువంటి ప్రమాదం ఏమీ లేదు, మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టండి, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ యువతకు భరోసా ఇచ్చే విధంగా ఉంది అని చెప్పడానికి మేమందరం కూడా హర్షిస్తున్నాం. మనం చూసాం ఇంతకు ముందు కూడా ఎన్నో కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అండ్ నిస్సాన్ మిట్టల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలోనే సాటి లేని అధ్యాయం ఇది. నిజంగా 5,475 ఎకరాల్లో ఒక పారిశ్రామిక మైలురాయిగా ఏర్పడిందని చెప్పి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇది ఒక దాదాపుగా 1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపుగా 1,00,000 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ స్టీల్ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం. మనమందరం చూస్తున్నాం, ఈ ఎప్పుడైతే దీనికి శంకుస్థాపన చేశారో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర మినిస్టర్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ అన్న, లోకేష్ అన్న, అందరూ కూడా ఎప్పుడైతే ఈ దీనికి వాళ్ళు చేశారో ఇమ్మీడియట్ గా వైసీపీ నుంచి అటాకింగ్ ఏర్పడింది. మాజీ మంత్రివర్యులు గుడ్డు మినిస్టర్, మనకందరికీ తెలుసు కోడిగుడ్డు మినిస్టర్, ఆయన వచ్చి మేమే యాక్చువల్గా దీనికి ప్రతిపాదన చేశామని చెప్పి మరీ నాటకాలు స్టార్ట్ చేశారు. నేను అమర్నాథ్ రెడ్డి గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాను, అయ్యా అమర్నాథ్ రెడ్డి గారు, మీ హాయంలోన ఎన్ని పరిశ్రమలు మీరు తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి, ఓపీ కౌంటర్లు అదనంగా ఏర్పాటు చేయండి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి. యుద్ధోన్మాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, గ్యాస్ కొరత తీర్చాలి, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ పీపీఎస్ఎస్ ఆందోళన. ప్రజా సమస్యలను గాలి కొదులుతున్న పాలకులు, మాజీ మంత్రి చింతమోహన్ హాట్ కామెంట్స్. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొదుపు సంఘాల రుణమేళ కార్యక్రమంలో పాల్గొన్న కేడీసీసీబీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి. బ్రేక్వాల్ ఫ్లెక్సెస్ ఇంజురీ సర్జరీపై అవగాహన సదస్సును నిర్వహించిన యశోద హాస్పిటల్.